హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో నేను మీకు Asus ROG గేమింగ్ ల్యాప్టాప్ ఉంది కదా, Asus ROG Strix 531. సో ఈ ల్యాప్టాప్ నేనైతే తీసుకొని 3 months అయిందనమాట. సో ఈ 3 monthsలో నేను ఈ ల్యాప్టాప్ని ఎలా యూజ్ చేశాను అండ్ నాకు ఎలా ఉంది, బాగుందా లేదా అని ఒక రివ్యూ అయితే నేను ఇప్పుడు ఇవ్వబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ ల్యాప్టాప్ అయితే చాలా బాగుందన్నమాట ఫ్రెండ్స్. అండ్ లుక్ విధంగా చూసుకుంటే చాలా అంటే చాలా ఫెంటాస్టిక్గా ఉంది. అండ్ ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరు చూసి బాగుంది ల్యాప్టాప్, లుక్ బాగుంది అని చాలామంది అన్నారనమాట. సో ఆ విధంగా నేనైతే ఎక్స్పీరియన్స్ అయింది. సో ఇది 9th generation ల్యాప్టాప్ కాబట్టి మనకైతే చాలా స్పీడ్ ఉంది ఫ్రెండ్స్. అండ్ మనకి ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ కూడా ఇచ్చాడు కాబట్టి మనం గ్రాఫిక్స్ అనేది ఈజీగా మనం అయితే చేసుకోవచ్చు. అండ్ కీబోర్డ్ చూసుకుంటే ఫ్రెండ్స్ చూడండి, మంచిగా మనకైతే అది మొత్తం బ్యాక్లిట్ కీబోర్డ్ అనమాట. సో మొత్తానికైతే మనకైతే ఇది మనకి RGB లైట్స్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే ROG Strix అని ఇక్కడ ఇచ్చాడు కదా. సో ఇక్కడ చూసుకుంటే చాలా బాగా ఇచ్చాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే ఈ విధంగా ల్యాప్టాప్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకైతే లైట్స్ అండ్ మనకి ల్యాప్టాప్ అయితే ఇలా ఈ విధంగా ఇచ్చారు. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. ఇన్ని రోజులు నేను యూజ్ చేసాను కూడా కొంచెం కూడా హ్యాంగ్ అనేది అవ్వలేదన్నమాట. సో గేమింగ్ ల్యాప్టాప్ కదా, సో చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ కింద చూసుకుంటే RGB లైట్స్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. సో ఇలా RGB లైట్స్ అయితే చూడడానికి మంచి లుక్ అయితే ఇస్తాయి. లైట్స్ అయితే దీనికి చాలా అందం ఫ్రెండ్స్. అంటే ఎందుకంటే ల్యాప్టాప్ బాగా అనిపిస్తుంది. సో నైట్ అయిందంటే నైట్ ల్యాప్టాప్ ఆన్ చేసి లైట్స్ లేకుండా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ ల్యాప్టాప్ ఒక స్క్రీన్ వచ్చేసి యాంటీ గ్లేర్ డిస్ప్లే అనమాట ఫ్రెండ్స్. సో మనకైతే ఈ ల్యాప్టాప్ స్క్రీన్లో మంచి అల్ట్రా HD డిస్ప్లే ఫ్రెండ్స్. సో దీనిలో 4K వీడియోస్ కూడా ప్లే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే చూడండి, సో ROG రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్ అని ఇచ్చాడు కదా. సో ఇదైతే మంచి లుక్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. అండ్ మనం చూసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది ల్యాప్టాప్ మాత్రం. అండ్ మనం గేమ్స్ ఆడితే మాత్రం కొంచెం కూడా స్ట్రక్ అవ్వదు ఫ్రెండ్స్. దీంట్లో నేనైతే చాలా గేమ్స్ అయితే ఆడి చూశాను. అన్ని గేమ్స్ అయితే బాగా పనిచేసాయి. సో మీకైతే ఎగ్జాంపుల్గా రేసింగ్ గేమ్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, Asphalt 9 అని ఉంది కదా. సో ఈ గేమ్ నేనైతే మీకు ఆడి చూపిస్తాను. సో ఇక్కడ మనం కార్ వెళ్తుంటే తెలుస్తుంది మనకి స్టక్ అవుతుందో లేదా అనేది. సో కొంచెం కూడా ల్యాగ్ లేకుండా చూడండి, ఈ విధంగా మనకైతే గేమ్ చూపిస్తుంది చూడండి. కొంచెం కూడా ల్యాగ్ లేకుండా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనకి డిస్ప్లే కూడా బాగా వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో రికార్డ్ చేస్తున్నాం కాబట్టి మీకు అంత కనిపించలేకపోవచ్చు, కానీ ఇది మాత్రం సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ దీనిలో వీడియో పరంగా చూసుకుంటే వీడియోస్ కూడా చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చూసుకుంటే వీడియో అయితే ప్లే చేస్తున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో నీట్గా. సో ఈ విధంగా అయితే దీని డిస్ప్లే అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ROG లోగో ఉంది కదా, ఈ లోగో ఒకటి చాలా అంటే చాలా బాగుంది. అంటే మనం చూడంగానే మనకి అట్రాక్టివ్గా అనిపిస్తుంది. అండ్ దీని డిస్ప్లే అండ్ దీని ఫీచర్స్ అండ్ దీన్ని ర్యామ్ అంతా చూసుకుంటే అన్నీ చూసుకుంటే సూపర్ అనిపించింది ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, దీని బాడీ కూడా బాగుంది ఫ్రెండ్స్. అంటే దీనిది మొత్తం ప్లాస్టిక్ బాడీ అండ్ ఫైబర్ అనుకుంటా. ఎందుకంటే ఇదైతే స్టీల్ బాడీ, అల్యూమినియం బాడీ అయితే కాదు. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. మరీ అంత బాగుంది అని అయితే నేను అన్నాను, బాగుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కీబోర్డ్ లైటింగ్ మాత్రం బాగుంది. ఆ లైటింగ్ దానివల్ల ల్యాప్టాప్ మొత్తం కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో డిస్ప్లే మాత్రం నాకైతే నచ్చింది. సో మనం ఏ గేమ్ ఆడినా కూడా మనకైతే ఇట్లా అనిపిస్తుంది చూడండి, బాగా ఆ విధంగా అయితే అనిపిస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకైతే నైట్ వ్యూ అంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ లైటింగ్ చూడండి ఎంత బాగా వస్తుందో. సో నైట్ పూట అయితే మన ల్యాప్టాప్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, లైటింగ్ మాత్రం బాగా వస్తుంది అనమాట. సో ఎంత బాగా వస్తుందంటే మీకు చూడండి. సో ఇక్కడ కీబోర్డ్ నుంచి మన కింద RGB లైట్స్ ఉన్నాయి కదా. సో కింద నుంచి అయితే మనకైతే లైట్ ఎఫెక్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. అండ్ మన ఈ ROG గేమింగ్ ల్యాప్టాప్ అంటే అసలు నేను నార్మల్గా చూసుకుంటే నార్మల్గా అనుకున్నా కానీ బాగుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ గేమింగ్ మాత్రం చాలా బాగుంది. సో ఈ మొత్తం ఓవరాల్ రివ్యూ వచ్చేసి మన ల్యాప్టాప్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది అంటే అన్నిటికీ బెస్ట్ ల్యాప్టాప్ అనమాట. సో ఎడిటింగ్ అయినా, దేనికైనా అంటే గ్రాఫిక్స్కైనా, 3D గ్రాఫిక్స్కైనా, డిజైనింగ్కైనా
సో గేమింగ్కి అయినా అన్నిటికీ అయితే పనిచేస్తుంది ఈ మన యాసస్ రాగ్ గేమింగ్ ల్యాప్టాప్ అనమాట. అండ్ ఈ ల్యాప్టాప్ని మనం దూరం నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మనకి నార్మల్గా గేమర్ దగ్గర ఆర్ హ్యాకర్ దగ్గర ఉంటుంది చూడండి, ఆ విధంగా అయితే మనకైతే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే ఇదనమాట ఫ్రెండ్స్ ఈ ల్యాప్టాప్. సో ఇది ఫ్రెండ్స్ ASUS ROG 531gt యొక్క ఫుల్ రివ్యూ అనమాట. సో దీనిలోనే అన్నీ ఎలా ఉంది ల్యాప్టాప్ అనేది నేనైతే చెప్పడం అయితే జరిగింది. సో ఈ విధంగా అయితే ASUS ROG నా ల్యాప్టాప్ అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీరు పొందొచ్చు. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, జై హింద్.